అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనము. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి ప్రాముఖ్యమైన సమయాన్ని మాకు దానముగా ఇచ్చావు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో నీ వాక్యము వినాలని, నీ మాటలు వినాలని నీ బిడ్డలను మేమును ఎదురు చూస్తూ ఉన్నాము, ఆశపడుచూ ఉన్నాము. దేవానికి వందనాలు. ఆశపడే ప్రాణమును తృప్తిపరచువాడవు నీవు మాత్రమే కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీ శ్రేష్టమైనటువంటి మాటలను మాకు వినిపించమని, మాతో మీరే మాట్లాడి మహిమ కార్యాలు ప్రభువా నాయన నీ బిడ్డల పట్ల జరిగించుమని యేసు నామములు అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో వింటున్నటువంటి మీ అందరినీ ఆ ప్రభువు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మరి అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి దేవుడు అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ ఆనంద మాసంలో ఆనందకరమైనటువంటి శుభవర్తమానములు దేవుడు మీ జీవితాలలో అందించాలని ఆ ప్రభువును ప్రార్థిస్తూ ఉన్నాను. అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మంది నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. వాక్యము చాలా బాగుంది, బాగా అర్థమవుతుందని అనేక మంది చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుని యొక్క నడిపింపు ఆయన ఇచ్చాడు కనుకనే ఈ యొక్క మరి పరిచర్య దేవుడు బలంగా ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా పరిశుద్ధాత్మ తండ్రి జరిగించే కార్యము. నిలవబడేది మేము, మాట్లాడేది ఆయన ఉన్నాడు గనుక మరి చక్కని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ముందుగా దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చాలామంది ఫోన్ చేసి సమస్యలు చెప్తూ ఉన్నారు, బాధలు చెప్తూ ఉన్నారు, బలహీనతలు చెప్తూ ఉన్నారు. అలాగే అనేక రకమైనటువంటి అనారోగ్యాల కొరకు చెప్తూ ఉన్నారు. ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ప్రార్థించిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఆయన అద్భుతముగా, ఆశ్చర్యంగా మరి జీవితాల్లో మార్పులు దయచేస్తూ అనారోగ్యాలు తొలగిస్తున్నారని కూడా సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. విశ్వాసముతో ప్రార్థిస్తే ఖచ్చితముగా కార్యాలు జరిగిస్తారు. ప్రార్థించుట మా పని, విశ్వసించుట మీ పని, కార్యము జరిగించుట ఆయన పని. ఇదే మేము నమ్మినటువంటి సిద్ధాంతం. దేవునికి మహిమ కలుగునుగాక. విశ్వాసము ద్వారానే ఎట్టి కార్యమైన జరుగుతుంది. అవిశ్వాసము మనలోనికి రానివ్వకుండా విశ్వాసముతో ఆ దేవుని మీద నమ్మకము కలిగినట్లయితే ఎలాంటి కార్యమైనా ఖచ్చితంగా జరుగుతుందనే విషయాన్ని మరి దేవుని పేరట తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మరి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి ఒక క్రిస్మస్ వర్తమానాన్ని విందాం. ఎందుకంటే ఈ నెలంతా కూడా ఎక్కడ చూసినా క్రిస్మస్ సందడే కనుక, ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ వర్తమానాలే కనుక మరి మేము కూడా ఈ నెలంతా కూడా క్రిస్మస్ వర్తమానాలు అందించాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాము. దేవుడు ఆ యొక్క ఆశ ప్రకారం మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మీ ముందర పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. నా యొక్క ప్రసంగాంశాన్ని చెబుతూ ఉన్నాను. మరి నీవు సత్రమా లేక పశువుల తొట్టె అనేటటువంటి అంశాన్ని ఈరోజు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే నీ హృదయము సత్రమా లేక తొట్టెనా అనేటటువంటి 2 ప్రశ్నలు మీ ముందర పెడుతూ ఉన్నాను. ఎందుకు ఈ 2 ప్రశ్నలు మీ ముందర పెడుతూ ఉన్నాను అంటే, సత్రముగా మీరు ఉంటారా లేదా తొట్టెగా మారతారా? 1 సత్రముగా ఉంటారా, 2 తొట్టెగా మారతారా? ఇవి 2 కూడా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు చాలా అద్భుతమైనటువంటి పాత్ర కలిగినటువంటివి. సత్రము కావచ్చు లేదా తొట్టె కావచ్చు. అసలు ఈ సత్రం ఏమిటి, తొట్టె ఏమిటి అని మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ వృత్తాంతము రాయబడి ఉంది. గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
సేవా జీవితము, అలాగే పుట్టుక, అలాగే ఆయన చేసేటటువంటి కార్యాలు, ఆయన జరిగించబోయేటటువంటి శిలువ యజ్ఞ యాగము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఇంకా చెప్పాలి అంటే ఆయన యొక్క ఆగమనము అనగా రెండవ రాకడ, ఇవన్నీ కూడా ప్రవచనాలుగా దేవుడు ముందుగా రాయించాడు. కొన్ని వందల ప్రవచనాలు పాత నిబంధన గ్రంథంలో దేవుడు పొందుపరిచాడు. ఏవైతే గ్రంథపు చుట్టలో ఆయన కొరకు రాయబడ్డాయో ఆ గ్రంథపు చుట్టలో రాయబడినటువంటి ప్రతీదీ కూడా అక్షరం పొల్లుపోకుండా ఆయన నెరవేర్చాడు. ఆయన ఏ కాలములో, ఏ తరములో, గమనించాలి, ఈ ప్రవచనాలన్నీ వచ్చాయంటే దాదాపుగా క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం, మొదటి ప్రవచనము దేవుడే చెప్పాడు. అద్భుతమైనటువంటి వాక్కు. తరువాత ఆ తరాలలో, ఆయా తరాలలో, ఆయా ప్రవక్తల ద్వారా, ఆయా కాలాలలో, ఆయా సమయాలలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి చరిత్ర ప్రవచనాల రూపంలో దేవుడే ముందుగా ప్రవక్తల ద్వారా రాయించారు. మచ్చుకొకటి చెప్పమంటే కనుక క్రీస్తుపూర్వం 500 సంవత్సరంలో, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా పుట్టలేదు, 500 సంవత్సరాల ముందే మీకా అనేటటువంటి దైవజనుని ద్వారా ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని దేవుడు రాయించాడు. ఈ మాట మీకా గ్రంథములో మనం చూడొచ్చు, 5:2లో మనం చూడొచ్చు. మీకా ద్వారా దేవుడు రాయించినటువంటి ఆ ప్రవచనము చాలా అద్భుతమైనటువంటి ప్రవచనము. బెత్లెహేము ప్రాంతంలో రక్షకుడు పుడతాడు, బెత్లెహేము ప్రాంతంలో క్రీస్తు పుడతాడు అనేటటువంటి ఒక అంశాన్ని అక్కడ రాశారు. అంటే ఏ ప్రాంతములో పుడతారో కూడా ముందుగానే చెప్పబడింది. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఏ గోత్రములో పుడతాడో కూడా ముందుగానే చెప్పబడింది. ఇది మరింత చిత్రమైనటువంటి విషయం. ఏ సంతతిలో పుడతాడో చెప్పబడింది. అక్కడతో ఆగారా? కన్యకకు ఆయన జన్మిస్తారని యెషయా అనేటటువంటి భక్తుని ద్వారా క్రీస్తు పూర్వము 740వ సంవత్సరములో ఒక ప్రవచనము, అలాగే 742వ సంవత్సరములో యెషయా 9:6లో ఉంటుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టినటువంటి ప్రవచనం. ఇవన్నీ కూడా చాలా చక్కగా దేవాది దేవుడు ముందుగానే రాయించడం నిజంగా చాలా అద్భుతం అండి. ఇదంతా ఒక ప్రణాళిక. సడన్గా యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చేయలేదు, కానీ కొన్ని వందల సంవత్సరాల ప్రణాళిక. ఒక మాటలో చెప్పాలంటే 4000 సంవత్సరాల ప్రణాళికే కదా అది. అదంతా కూడా పూర్తయింది. అందుకనే గలతీ 4:4లో పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపినట్టు. అంటే కాలము, ఒక సిస్టమేటిక్ టైం ఉంది. ఆ టైము పూర్తయిన తర్వాతే రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొక్క కార్యాలు కూడా అలాగే టైం ఉన్నదండి. ప్రతిదానికి కూడా సమయం ఉన్నది, ప్రతిదానికి సమయం కలదు అంటాడు ప్రసంగిలో. కాబట్టి నిర్ణయ కాలము అనేది ఒకటి ఉంది అంటాడు, నిర్ణీత కాలం అనేది ఒకటి ఉంది, లేదా కాలం పరిపూర్ణం అవ్వాలి, అప్పుడు కార్యాలు జరుగుతాయి. అప్పటి వరకు మనం ఎలా ఉండాలంటే వేచి ఉండాలి, నిలిచి ఉండాలి. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. అయిపోయిన వెంటనే ఆ యొక్క పరిచారకులు వచ్చారు, మరియ దగ్గరికి వచ్చి చెప్పారు. మరియమ్మ వచ్చి అంటుంది కదా ప్రభువుతో, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అయ్యా అని చెప్తే, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్తాడు యేసుప్రభు. అప్పుడు కంగారు పడలేదు మరియ తల్లి, డైరెక్ట్గా ఆ పరిచారకుల దగ్గరికి వెళ్ళి ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పింది. అంటే ఆ సమయం ఇంకా రాలేదన్నాడు ఆయన. మరి ఆమె చెప్పిన తర్వాత మరలా ప్రభువు జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసిన వెంటనే మరి అక్కడ మనం గమనించినట్లయితే దేవుని అద్భుత కార్యం మనం చూడగలుగుతాం. వారితో చెబుతాడు, రాతి బాణలను నీటితో నింపమని చెప్తాడు. మొత్తం మీద ఆ రాతి బాణలు నీటితో నింపి పోయమని చెప్తే అద్భుతమైన ద్రాక్షరసం అక్కడ తయారైంది. అంటే సమయం వచ్చేసింది. అక్కడ సమయం ఆసన్నమైనప్పుడు ఏ కార్యము ఎలా జరగాలో ఆ విధముగా దేవుడు జరిగిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే అద్భుతాలు జరిగిస్తాడనే విషయాన్ని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. కానీ వేచి ఉండాలి, నిలిచి ఉండాలి. ప్రతిదానికి సమయం ఉన్నది. అయ్యో నా జీవితంలో ఈ కార్యము జరగట్లేదు, అయ్యో ఎంతకాలం ప్రార్థించాలి, అయ్యా ఎంతకాలం వెయిట్ చేయాలి అని వాపోతున్నారా? వద్దు. బాధపడుతున్నారా? వద్దు. కృంగిపోతున్నారా? వద్దు. నమ్మిక కలిగి ఉంచండి. ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించే అద్భుత ఆశ్చర్యకరుడు ఆయన. ఏ కార్యమైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు, ఎలాంటి కార్యమైనా చేయగలడు. నమ్మిక మాత్రం ఉంచండి అనేటటువంటి ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసుప్రభు ఈ మాట చెప్పడం జరిగింది. మరి ఈ క్రమములో అనగా యేసుక్రీస్తు ప్రభు వారు యొక్క చరిత్రను మనము చాలా లోతుల్లోనికి వెళ్ళి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం.
అనేక ప్రవచనాల నెరవేర్పు, అనేక ప్రవచనాల యొక్క సారాంశమే యేసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ప్రవక్తల నోట ఉంచిన క్రీస్తు వాక్యము, ప్రవక్తల నోట ఉంచినటువంటి దేవదేవుని యొక్క వాక్యం ఏదైతే ఉందో అదే శరీరము ధరించుకుని ఈ లోకానికి వచ్చినట్టుగా మరి మనం గమనించాలి. లూకాసు వార్తలో భక్తుడు ఆయన యొక్క జననాన్ని గురించి చాలా చక్కగా, చాలా స్పష్టంగా రాయించాడు. మరి ఆ ప్రవచనాలలో ఒక ప్రవచనము ఏమిటి అంటే కనుక రక్షకుడు, మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి ప్రవచనం, బెత్లెహేము ప్రాంతంలో ఆయన జన్మించాలి, బెత్లెహేము ప్రాంతంలో ఆయన పుట్టాలి అనేటువంటి మాట. మరి బెత్లెహేములో పుట్టాలి అంటే గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ ఉన్నారు ఆ కాలంలో? మరి ఇంకా ఆయన పుట్టకముందు మరియా అలాగే యోసేపు గారు ఎక్కడ ఉన్నారు అంటే కనుక గలిలియా అనేటటువంటి ప్రాంతంలో వారు ఉన్నట్టుగా గలిలియాలో నజరేతులో వారు ఉన్నారు. మరి గలిలియాలో నజరేతులో ఉన్నారు. అప్పటికే ఈమెకు నెలలు నిండుతా ఉన్నాయి, 9 నెలలు వచ్చేసింది, ఇక ప్రసవ దినములు దగ్గర పడ్డాయి. కానీ ప్రవచనం ఏమి చెబుతుంది అంటే ఖచ్చితముగా బెత్లెహేము ప్రాంతంలో, ఎందుకంటే బెత్లెహేమ ఎఫ్రాతా అనేటువంటి ఒక ప్రవచనము అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అది నెరవేరాలి అంటే వారు రావాల్సిందే. వారు రావాలి అంటే దేవుని ప్రణాళిక, మరి దేవుని ఉద్దేశము, దేవుని చిత్తము గనుక దాన్ని దేవుడే మరి ఆ యొక్క సమయాన్ని దేవుడే అక్కడ ఏర్పాటు చేసినట్టుగా ఆ సమయానికి వారిని ఏ రకంగా రప్పించాడన్నదే మనము ఈరోజు వాక్యములో మనము చూడవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ప్రవచనాన్ని మనం గమనిస్తే గనక మీకా గ్రంథములో ఈ ప్రవచనం ఉంది. 5వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండును. దేవునికి స్తోత్రం. కాబట్టి బెత్లెహేము ఎఫ్రాతా అనేటటువంటి మాట, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈ ఇశ్రాయేలుని ఏలబోవాడు తరతరములు ఏలేటటువంటి శాశ్వతమైన రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన ఎక్కడ పుట్టాలి అంటే బెత్లెహేము ప్రాంతములో పుట్టాలి. ఈ ప్రవచనము దాదాపుగా క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల క్రితము మీకా అనేటటువంటి భక్తుడి ద్వారా దేవుడే రాయించాడు, దేవుడే పలికించాడు. కనుక ఇప్పుడు ఎక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాలంటే దావీదు గారు పుట్టినటువంటి ప్రాంతము, దావీదు గారు పుట్టినటువంటి పట్టణమైనటువంటి బెత్లెహేము ప్రాంతంలో ఆయన పుట్టవలసిన అవసరం ఉన్నది. కానీ యోసేపు గారు మరియమ్మ గారు ఎక్కడ ఉన్నారు అంటే గలిలయలోని నజరేతులో ఉన్నారు. ఇప్పుడు వారు ఎక్కడికి రావాలి అంటే యోదయా దేశములోని బెత్లెహేములోనికి రావాలి. అలానికి దేవుడు వేసినటువంటి ప్రణాళిక, మహా గొప్ప ప్రణాళిక ఏమిటి అంటే ప్రజాసంఖ్య రాయాలి అనేటటువంటి ఒక ఆలోచన. మరి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన రాయబడింది. అంటే మరి కైసరుకు కలిగించినటువంటి ఆజ్ఞ, దేవుడు ఒక ఆలోచన ఆ రోమా ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నర్కి కలిగించాడు. ఆ ఆలోచన ఏమిటంటే ప్రజాసంఖ్య రాయాలి అనేటువంటి ఆలోచన. కాబట్టి ప్రజాసంఖ్య రాసినప్పుడు ఏం జరుగుతుందంటే అందరూ కూడా ఆ సంఖ్యలో వ్రాయబడటకు తమ సొంత పట్టణాల్లోనికి, తమ సొంత ప్రాంతాల్లోనికి రావాలి. ఎందుకు అంటే యోసేపు అనేటటువంటి ఈయన యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా ఉన్నటువంటి, సంరక్షకుడుగా పిలువబడినటువంటి యోసేపు ఎవరి వంశములో, ఎవరి గోత్రములో ఆయన జన్మించాడు అంటే దావీదు వంశములో ఆయన జన్మించినట్టుగా, దావీదు గోత్రములు అనగా యోధా గోత్రములో ఆయన ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, మరి ఈయన ఉన్నటువంటి ప్రాంతము కూడా బెత్లెహేము అనే ప్రాంతము. మరి బెత్లెహేములో ఉన్న వ్యక్తి గలిలయా ప్రాంతానికి ఎందుకు వెళ్ళాడు, గలిలయాలో నజరేతులు ఎందుకు ఉన్నాడంటే వారు వలస పని మీద వెళ్ళడం జరిగింది, అక్కడే వారు ఉండిపోయారు. మరి మరియ తల్లిది కూడా నజరేత్ అయి ఉన్నది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అందుకని వారి సొంత ఊరైతే బెత్లెహేము ప్రాంతము యోసేపు గారిది. కనుక ఖచ్చితంగా ఈ లెక్కల్లో లెక్కించబడాలంటే వారి సొంత ప్రాంతానికి రావాల్సినదే. కనుక వారు ప్రయాణమై వస్తూ ఉన్నారంటండి. ఇక్కడ రాయబడినటువంటి మాట, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళేను. గలిలయ నజరేతు నుండి వాళ్ళు బయలుదేరి యోదయలోని బెత్లెహేము అనేటటువంటి ఊరికి వెళ్ళారు. ఇది ఎవరి ఊరు అంటే దావీదు ఊరు. మొత్తానికి ఆ ప్రాంతంలో అడుగుపెట్టారు. అక్కడ ఎవరు తెలియదు, ఎవరు లేరు అక్కడ. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సత్రం అంతా కూడా ఖాళీ లేదట. ఎందుకు ఖాళీ లేదు? సత్రము దేనితో నింపబడింది? సత్రము మనుష్యులతో నిండిపోయింది. మనుష్యులు అనే లోకముతో ఈ సత్రము నింపబడింది. కాబట్టి సత్రము ఆయనకు చోటివ్వలేకపోయింది.
ఆయనకు మాత్రమే కాదు, గమనించాలి దేవుని బిడ్డలారా, మరియమ్మకు చోటు లేదు, అక్కడ యోసేపుకు చోటు లేదు. చంటి బిడ్డగా ఉన్నాడు ఆయన. చలికాలం అది అయినప్పటికీ కూడా సత్రములో మీకు స్థలము లేదు అని చెప్పేశారు. చెబితే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. యోసేపు గారు ఇటు చూచారు, అటు చూచారు. చివరగా ఆయన కనబడుతూ ఉంది. ఊరు చివరన ఒక పశువుల పాక కనబడుతూ ఉంది. ఊరు చివరన పశువుల పాకలో ఒక పశువుల తొట్టె కనబడుతూ ఉంది. అందులోనికి వెళ్ళారు. ఈ యొక్క బిడ్డను తీసుకుని, చంటి బిడ్డగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకుని పొత్తికొడ్లతో చుట్టేశారు. మొత్తానికి మరి ఒక ప్రక్కన మరియమ్మ గారిని పట్టుకుని, ఒక ప్రక్కన యేసు ప్రభుని చంటి బిడ్డను ఎత్తుకుని యోసేపు గారు ఆ యొక్క పశువుల పాకలోనికి వెళ్ళారు. పశువుల తొట్టెలో ఆయనను పొరుండబెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. స్థలము లేని కారణముగా సత్రములో స్థలము లేదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఈరోజు మరి గమనించాలి, సత్రము ఆయనకు చోటు ఇవ్వలేకపోయింది, పశువుల తొట్టె ఆయనకు చోటిచ్చింది. కాబట్టి నేను అంటున్న మాట, నీవు సత్రంగా ఉంటావా లేదా తొట్టెగా మారిపోతావా? సత్రముగా ఉన్నట్లయితే ఆయనకు చోటు ఇవ్వకపోవచ్చు, తొట్టెగా మారినట్లయితే ఆయనకు చోటిచ్చే అవకాశం ఉంటుంది. సత్రము గొప్పదా, తొట్టె గొప్పదా? సత్రము ప్రజల మధ్యలో ఉన్నది, కానీ పశువుల పాక ఊరి బయట ఉన్నది, ఊరి గవిని దగ్గర ఉన్నది. సత్రము మనుషులతో నిండి ఉన్నది, తొట్టె పశువుల మధ్యలో ఉన్నది. గమనించాలి, మనుష్యుల మధ్యలో ఆయనకు చోటు లేదు, కానీ పశువుల మధ్యలో ఆయనకు చోటు వచ్చింది. పశువులు ఆయన ఆహ్వానించాయి, తొట్టె ఆయన ఆహ్వానం పలికింది. అయ్యా, నీకు సత్రము చోటు ఇవ్వలేదేమో, ఇదిగో నేను ఉన్నానయ్యా, నేను నీకు చోటిస్తానయ్యా అని మరి ఆయన పవలించడానికి, ఆయన పండుకోవడానికి చక్కగా ఆ యొక్క తొట్టె ఎలా మారిపోయిందంటే పాన్పుగా మారిపోయింది, పరుపుగా మారిపోయింది, విశ్రాంతినిచ్చే మంచముగా మారిపోయింది. ఎంత గొప్ప ధన్యత ఆ తొట్టె అనుభవిస్తుందో గమనించాలి దేవుని జనాంగమా. చరిత్రలో రాయబడినటువంటి మాటే పరిశుద్ధ గ్రంథములో తొట్టె గురించి రాయబడింది. పశువులకు మేత వేసే తొట్టెది, పశువులు మేత తినేటటువంటి తొట్టె. అది ఎలా మారిపోయిందంటే యేసుక్రీస్తు ప్రభువారు పవలించేటటువంటి మంచముగా, యేసుక్రీస్తు ప్రభువారు నిద్రపోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారు మరి అందులో ఒదిగిపోవడానికి అది ఎంతగానో ఉపయోగపడింది. చిన్నగా ఉన్నాడు ఆయన, బాలుడుగా ఉన్నాడు ఆయన. చక్కని రీతిలో మరి నిద్రపోవడనే మాట ఎందుకు మాట్లాడాను అంటే కనుక ఆయన ఓడ అమరమున నిద్రపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మానవుడే అలాగే ఆయన దేవుడే. గమనించాలి, ఈ యొక్క వృత్తాంతములో సత్రం అంటుంది కదా, ఇక్కడ చోటు లేదు, కానీ మరి తొట్టు అంటుంది కదా, నేను నీకు స్థలం ఇస్తానయ్యా అంటూ ఉంది. స్థలము లేదు చిన్నతనములోనే, పుట్టిన వెంటనే స్థలము లేదే. మరి పెరిగిన తర్వాత ఏమైనా స్థలము ఉన్నదా అంటే కనుక మత్తయి సువార్త 8వ అధ్యాయము 10-20 వచనాల్లో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 8:10-20 చూస్తే, యేసు తన యొద్దనున్న జనసమూహములను చూసి అద్దరికి వెళ్ళవలని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. ఒక శాస్త్రి గారు వచ్చి అంటున్నారు కదా, యేసు ప్రభు సేవా పరిచయం చేస్తున్నప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత అంటున్న మాట, బోధకుడా, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావయ్యా, నీ నివాసస్థలం ఏదయ్యా అని అడిగితే అప్పుడు ప్రభు అంటున్న మాట నిజంగా చాలా బాధ కలిగిస్తుంది, చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ మాట ఏమిటి అంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. చిన్నగా ఉన్నప్పుడు సత్రములో స్థలము లేదా ఆయనకి. పెద్ద అయిన తర్వాత సువార్త పరిచర్యలో వాడబడుతూ ఉన్నప్పుడు మనందరి కొరకు వచ్చాడు ఆయన. ఈ సర్వ సృష్టి ఆయనదే, కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అలాంటి ఆయనకు ఈ భూమి మీద స్థలము లేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చిన్న స్థలము కూడా లేదని స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు. ఎంత దీనుడుగా ఉన్నాడో, ఎంత హీనుడుగా ఉన్నాడో, ఎంత రిక్తునిగా ఉన్నాడో, ఆయనకంటూ ఏమీ లేదు, అన్నీ విడిచిపెట్టేశాడు. ఆయనకంటూ ఉన్నది నీవు నేను మాత్రమే. ఆయన నన్నుగా కోరుకుంటున్నాడు. నిన్నుగా కోరుకునేవాడు ఆయన మాత్రమే. ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. అమర ప్రేమికుడు ఆయన ప్రేమ వివరించలేము, వర్ణించలేము. హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, అగాపే ఆయన ప్రేమ. అలాంటి ప్రేమికుడు, అలాంటి అమర ప్రేమికుడు ఈరోజు స్థలము లేని కారణముగా ఆయన బాలుడుగా ఉన్నప్పుడు సత్రములో ఆయన ఉన్నాడు. స్థలము లేని కారణంగానే వాడు అమరమున ఆయన నిద్రపోయాడు. ఆయన పడుకున్నటువంటి రోజులు లేవండి. గమనించండి,
ఎప్పుడు కాలినడకన తిరుగుతానే ఉన్నాడు, ఎప్పుడు సువార్త చేస్తానే ఉన్నారు. ఆహారము తినేటటువంటి సమయము కూడా లేదే, విశ్రాంతి తీసుకునే సమయము కూడా ఆయనకు లేదు. పగలంతా దేవుని పరిచర్య, పగలంతా వాక్యం బోధించడం, పగలంతా మేలులు జరిగించడమే. ఎవరొచ్చినా కానీ లేదు కాదు అనకుండా ప్రతి ఒక్కరికి కూడా అద్భుతాలు జరిగించారండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరిగించారు. కాళ్ళు లేని వారికి కాళ్ళు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, మాట లేని వారికి మాటను అనుగ్రహించాడు. చచ్చిపోయినటువంటి వారిని కూడా లేవనెత్తేశాడు. లాజరు చనిపోయి 4 దినాలైంది, అయినప్పటికీ చనిపోయి సమాధి చేయబడినటువంటి లాజరును కూడా 4 దినములైనప్పటికీ కూడా సజీవముగా వారికి అప్పచెప్పాడు. మరియా, మార్తా ఆ కుటుంబానికి. నాయని విధవరాలు కుమారుడు చనిపోయాడు, అయినప్పటికీ పాడిని ముట్టి లేవనెత్తేశాడు. ఎక్కడికో తీసుకువెళ్తున్నారు కప్పెట్టడానికి, కానీ చావు ఇంట్లో సమాధానం వచ్చేసింది. అంత మాత్రమే కాదు, యాయీరు కుమార్తె చావడానికి సిద్ధమైపోయింది, చనిపోయింది చివరికి, కానీ బ్రతికించేశాడండి. చావు ఇల్లు కాస్త సంతోషముతో నిండిపోయింది. ఇవన్నీ కూడా ఆయన చేశాడు. ఇలా అద్భుత కార్యాలు జరిగించారు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. ఆహారము కోసము 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారు. 12 గంపలు మిగిలిపోయాయి. సమృద్ధైనటువంటి ఆహారం పెట్టేవాడు, ఆత్మీయ ఆహారం పెట్టేవాడు, అనేకమైన కార్యాలు చేసేవాడు. ఆయన మాటలు వినడానికి జనాలు కోకొలలుగా వెళ్ళారు. అనేక వేల మంది ఆయన వెంబడించారు. ఆ కాలంలో ఏ నెట్వర్క్ ఉంది? ఏ నెట్వర్క్ లేదే. కాలి నడకనే వెంబడించారు. ఆయన కంటే ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆయన చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయనతో ఉండాలని ఆశపడిన వారు అనేక మంది ఉన్నారు. అది యేసుక్రీస్తు ప్రభువు వారి పరిచర్య. ఎక్కడా కూడా ఆయన రెస్ట్ చేసుకోలేదండి. రెస్ట్ లేకుండా పరిచర్య చేశాడు. సువార్త విషయంలో ఆయన పాదములు తిరుగుతానే ఉన్నాయి. ఒకటే కారణం అండి, ప్రేమించాడండి. ఆ ప్రేమ ఎంతటికైనా దారితీస్తుందన్నట్టుగా తన్ను తాను సమర్పించేసుకున్నాడు. ఇక స్థలముతో పని లేదు, ఆయనకు స్థలముతో పని లేదు. ఒకటే టార్గెట్, మనలను రక్షించాలి, మనలను కాపాడాలి. తప్పిపోయినటువంటి వారముగా ఉన్నటువంటి మనలను వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పరలోక రాజ్యంలోనికి తీసుకుని పోవడానికే వచ్చాడు ఆయన. అందరినీ కడిగి వేయడానికే తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తములో కడిగి మనల్ని పరిశుద్ధులుగా మార్చివేసి పరలోక రాజ్యములోనికి తీసుకుని పోవడానికి ఆయన వచ్చాడు. కానీ పుట్టగానే భూలోకములు అడుగుపెట్టిన వెంటనే స్థలము లేదు అన్నారు. ఎదిగిన తర్వాత స్థలం ఉందా అంటే అక్కడా లేదు. ఎందుకు స్థలము లేదు అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పటికీ కూడా అర్థము చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు అనేక మంది. అపార్థాలు చేసుకునేవారు అనేక మంది ఉన్నారు. దేవుడే కదా ఎందుకు నరుడుగా వచ్చాడు, దేవుడే కదా ఎందుకు పాపాలు తీసేయాలి అనేటటువంటి ప్రశ్నలు వేసేవారు అనేక మంది ఉన్నారు. ఈరోజు మనము ఎలుగెత్తి చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి. వారిని తిట్టుకోవడం కాదు, కానీ వారికి అర్థమయ్యేలా మనం బోధించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ప్రేమను, ఆయన యొక్క మంచితనమును, ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనము చాటించే వారముగా ఉండాలి అంటే ముందు నువ్వు క్రీస్తుగా మారాలి. క్రీస్తు వలె, క్రీస్తు పత్రికల వలె మనం పని చేయాలి. క్రీస్తు మనల్ని చూస్తే క్రీస్తు కనపడాలి. ఈ క్రిస్మస్ వర్తమానంలో నేను చెప్తున్న మాట ఏమిటంటే, క్రీస్తు స్వరూపంలోనికి మనమందరము కూడా రావాలి. క్రీస్తు స్వరూపంలోనికి మనమందరము కూడా వచ్చి తీరాలి. మన యొక్క లక్షణాలన్నీ కూడా క్రీస్తు లక్షణాలుగా మారిపోవాలి. క్రీస్తు మనలో కనపడాలి. అప్పుడు కదా క్రీస్తు ఎవరో అందరికీ అర్థమవుతుంది. క్రిస్మస్ చేసుకోవడం కాదు, కానీ క్రిస్మస్లో క్రీస్తును మనము చూపించాలి. క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. పౌలు గారు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. క్రీస్తును పోలి నడుచుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదండి. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు. ముఖం మీద కాంట్రించి ఉమ్మి వేసినా కానీ ఏమీ మాట్లాడలా, కొట్టినా కొట్టలా, తిట్టలా, అది ఉన్నటువంటి ప్రేమ. శత్రువుని కూడా ప్రేమించే తత్వము క్రీస్తుది. మరి అలాంటి లక్షణం మనలో ఉందా? ఈరోజు ఆయనకు స్థలము లేదు. ఎందుకు లేదంటే ఆయన అర్థం చేసుకోలేకపోయారు. యోహాను సువార్త 1:10 మనం గమనిస్తే, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. అప్పుడు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకుంటున్నా కానీ కొన్ని కారణాల వల్ల అపార్థం చేసుకుంటున్నారు. ఎందుకు అంటే కనుక మనలో క్రీస్తు లక్షణాలు లేని కారణంగా. అదే యోహాను సువార్త 3:19 చెప్తున్న మాట, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే.
నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. మహాప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయము, ఆ అధ్యాయములో 15వ వచనంలో అంటుండే కదా, దుష్టుని నుండి వారిని కాపాడని యేసు ప్రభు శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. లోకమంతా చీకటిమయమైపోయిందండి. దాని నుంచి మనము వెలుగులోనికి రావాలి. ఆ వెలుగు ఎవరంటే యేసు ప్రభువే. ఆయన మన కొరకు తన స్థాయిని, తన స్థితిని అంతయు తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. కానీ ఈ లోకంలో సత్రము చోటెవలా, పశువుల తొట్టి చోటు ఇచ్చింది. ఈరోజు నేను అంటున్నాను కదా, ఇంకెంతకాలము నీవు ఆయనకు చోటు ఇవ్వకుండా ముందుకు వెళ్ళిపోతున్నావు. నీ హృదయం అనేటటువంటి తొట్టే ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి ఈ లోకంలో స్థలం అవసరం లేదు, కానీ నీ హృదయం కావాలి. నీ హృదయం అనే తొట్టే కావాలి. నీ హృదయాన్ని తొట్టిగా మలచు. ఆ తొట్టెలోనికి, ఆ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు. అయ్యా, సత్రము నీకు చోటు ఇవ్వలేదేమో, ఇదిగో ఈ క్రిస్మస్ సందర్భంగా నాయన నేను ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ఆ తీర్మానం ఏమిటంటే, ఇదిగో ఆ తొట్టే నా యొక్క హృదయమే కనుక నా హృదయం అనే తొట్టెలోనికి రండి ప్రభువా అని నువ్వు ఆయన ఆహ్వానించు. నీ హృదయం అనే తొట్టెలో ఆయన ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన నుంచి ఏమి కోరుకుంటున్నా, నిన్నుగా కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయం అనే తొట్టెలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీలో ఆయన ఉండాలి, మనలో ఆయన ఉండాలి. మన హృదయమే ఆయనకు తొట్టిగా మారిపోవాలి. సత్రం వలె మనం ఉండకూడదు. సత్రము లోకముతో నింపబడింది. నీ హృదయము దేవునితో నింపబడాలంటే నీవు తొట్టెగా మారిపోవాలి. నీ హృదయం అనే తొట్టెలోనికి ఆయన ఆహ్వానించు. ఆయన నీ హృదయం అనే తొట్టిలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇన్ని చేసినటువంటి దేవునికి మన హృదయంలో చోటిద్దాము. ఈ క్రిస్మస్ మాసములో ఆయన కొరకు మనం పనిచేసే బిడ్డలుగా మారిపోదాము. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనిచున్నాం. దేవా, ఇదిగో నాయన ఈ ప్రాముఖ్యమైన సమయంలో సత్రం వలె ప్రభువా నాయన మేము ఉండంగాని తొట్టె వలె మారిపోదామని కూర్చున్నాం. తొట్టె నీకు చోటిచ్చినట్టుగా తండ్రి నాయన, ఇదిగో మా హృదయం అనేటటువంటి తొట్టెను ప్రభువా తెరిచి ఉన్నాము తండ్రి. మా హృదయంలో మీరుండండి. నీ బిడ్డల హృదయాల్లో మీరు పవలించండి దేవా. సహాయము దయచేయండి, కృప చూపించండి, అందరినీ కూడా ఆశీర్వదించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.